తెలంగాణ సమాజం ఓడినట్టు అని. ఇది 5 సంవత్సరాల 4 నెలల వారం రోజుల తర్వాత అన్నమాట. ఆర్టీసీ కార్మికులు ఇవాళ గెలవకపోతే తెలంగాణ సమాజం ఓడినట్టు. కేసీఆర్ గారు మాట తప్పాడని, కేసీఆర్ గారు మమ్మల్ని మోసం చేశాడని, తెలంగాణ ఏర్పడ్డ మొదటి రోజు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు జూన్ 2, 2014లోనే కేసీఆర్ కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో ప్రదర్శన చేసి పోలీసు నిర్బంధం కూడా ఉంది తెలంగాణ వచ్చిన రోజు. అదే రోజు దళితులను మోసం చేసిందని చెప్పి కేసీఆర్ మీద యుద్ధం చేస్తూ నిర్బంధం గురైన మొదటి రోజు కనుక నిజంగా మోసం చేసిందని చెప్పి ఆ రోజే మా పక్షాన్ని నిలబడితే ఈరోజు కేసీఆర్ మనకు ముఖ్యమంత్రి ఉండేవాడు కాదు, ఇంతమందికి మనకు ఆవేదన మిగిల్చేవాడు కాదు. ఎందుకు ఆ రోజు దళితుల ఆవేదన, దళితులకు జరిగిన మోసం అందరు జరిగిన మోసంగా భావించుకోకపోవడం వల్లనే ఇవాళ అందరూ ఆవేదన జరగాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని వర్గాలు మోసానికి గురైనామని చెప్పుకునే పరిస్థితి ఇవాళ నెట్టబడ్డది. అయితే అందరి ఆవేదనలో మేము భాగస్వామ్యం కానీ మొదటి రోజు మా ఆవేదనలో ఎవరు భాగస్వామ్యం కాకపోవడమే మాకు ఆవేదన మిగిలించే ఇప్పటి అంశం అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తుంది. రెండో విషయం ముందుగా జేఏసీ ఏ డిమాండ్లు అయితే చాలా పెట్టిందో అందులో ప్రతి డిమాండ్ను న్యాయబద్ధంగా అంశమానంగానే మేము భావిస్తున్నాం. అందులో ప్రధాన డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలని ఏదైతే ప్రధాన డిమాండ్ అయితే ఉన్నదో ఖచ్చితంగా ఆ డిమాండ్ కూడా పరిష్కారం జరిగేంత వరకు కూడా ఆ అంశం పరిష్కారమైనంత వరకు మధ్యలో ఎన్ని అంశాలు పరిష్కారమైనా ఆ అంశం పరిష్కారమైనంత వరకు అందరం కలిసికట్టుగా ఉండాల్సిందే అనే విషయం కూడా మీరు గుర్తింపుస్తున్నారు. ఆ అంశం పరిష్కారం ఎందుకంటే ఆ అంశం కనుక పరిష్కారం అయితే మొత్తం రిజర్వేషన్లు పొందాల్సిన వర్గాలందరికీ ఎలాంటి ప్రమాదం ఉండకుండా భద్రత ఉండే అవకాశం నాకే ఉంటుంది కనుక ఆ అంశాన్ని అంతిమంగా పరిష్కారం అయినంత వరకు మనం అందరం ముందుకు ఉండాలని నేను కోరుతున్నా. ఆ విషయంలో మార్పేసి నిలబడుతుంది. ఆ విషయంలో నేను కేసీఆర్ గారి ప్రకటన చూశాను. నిన్న ఆ ప్రకటన వచ్చేసి సిపిఎం పార్టీ నిలబడే కేరళలో ఇప్పుడు కానీ లేదా పశ్చిమ బెంగాల్లో పరిపాలించినప్పుడు కానీ ఎందుకు ఆర్టీసీని అక్కడ విలీనం చేసుకోలేదు, వాళ్ళకు మాట్లాడే హక్కు ఎక్కడిది? కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాల్లో ఎందుకు జరగలేదు? కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడే హక్కు ఎక్కడిది? బీజేపీ చాలా రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నది, ఆ రాష్ట్రాల్లో ఎందుకు విలీనం చేసుకోలేదు? అంటే ఇన్ని పార్టీలకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోమని కోరే హక్కు లేదని చెప్పి నిన్న మాట్లాడిన పరిస్థితి అనిపిస్తుంది. నిజమే, దానికి రాజకీయ పక్షాలు పరిపాలించే చోట్ల వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది, న్యాయబద్ధంగా ఉంటే జవాబు చెప్పాల్సింది. కానీ నేను కేసీఆర్ గారికి నేను గుర్తు చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నేను నిరాహార దీక్ష చేసిన మొదటి రోజు నుంచి మీకు నిమ్మరసం ఇచ్చి దీక్ష గురించేంత వరకు ఎంఆర్పీసీ మీకు అండగా నిలబడ్డది. మా ప్రశ్న కన్నా నీ జవాబు చెప్పు. వాళ్ళ ప్రశ్న గురించి జవాబు చెప్పకుండా వాళ్ళని నోరు మూయించే ప్రయత్నంలో నేను మాట్లాడుతున్నావు కదా. ఎంఆర్పీసీ మీకు నిమ్మరసం ఇచ్చి దీక్ష గురించిన దాంట్లో ఎంఆర్పీసీ ఉండకున్నది. నాకు తెలిసి ఆ రోజు అర్ధరాత్రి పూట నిమ్మరసం దీక్ష విరమించే సమయానికి నేను ప్రొఫెసర్ జయశంకర్ తప్ప ఇంకెవరు లేని పరిస్థితి ఆ రోజు ఉంది. ఆ రాత్రి కదా ఇది నిమ్మరసం ఇచ్చిన వ్యక్తి అడుగుతున్నాం. వాళ్ళు చేయలేదని నువ్వు చేయకపోవడం అనేది తెలంగాణ సాధించిన పోరాటంలో అమరులను నువ్వు అవమానించినట్టు అవుతుంది. వాళ్ళు చేయలేదని చెప్పి నువ్వు చేయకపోవడం లేదు. రెండో విషయం, ఓకే, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో నీకు మిత్రత్వం ఉన్నదో లేదో, శత్రుత్వం ఉన్నదో లేదో నీ మనసుకు తెలుసు, మిగతా విషయాలు నడుస్తుంటాయి. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన జరిగితే అటువైపు ఉన్నబడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీకు ఆప్త మిత్రుడనే విషయం గంటల తరబడి మీరు మాట్లాడుకుంటున్న విషయం చెప్తున్నది. మరి ఆంధ్రప్రదేశ్ లో అది ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకునే ప్రక్కన తీసుకొచ్చినప్పుడు మీరు సేవలు ఉంటే ఆ జగన్ చూసినా సరే నేర్చుకోవచ్చు కదా అని చెప్పి వీళ్ళ నోరు మోయిస్తున్నావు కానీ మన అన్ని నేర్చుకోవచ్చు కదా అని చెప్పి ఎంఆర్పీఎస్ అడుగుతున్న ప్రశ్న కన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి ఎంఆర్పీఎస్ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా. మూడో విషయం, ఇక్కడ కేసీఆర్ గారు ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నంలో
ఆయన కుండబడే ఎన్ని ఛానల్స్ ఆయన అదుపులో ఉన్నాయో, ఎన్ని పేపర్స్ ఆయనకు అందుబాటులో ఉన్నాయో, వాటి ద్వారా ఆర్టీసీ కార్మికుల మీద, ఆర్టీసీ కార్మిక సంఘాల మీద ఒక బలమైన దుష్ప్రచారం చేస్తూ ఆర్టీసీ మొత్తం నష్టాలకు దారితీసింది. వాళ్ళ ప్రవర్తన వల్లనే, వాళ్ళ స్వార్థం వల్లనే ఇది నష్టాలు దారితీస్తున్నది. కాబట్టి ఆ నష్టాల నుంచి బయటపడాలంటే ఎంతో కొంత అది ప్రైవేట్ పరం యొక్క తప్పదనే పద్ధతుల్లో వాస్తవానికి ఇది ఒక కుట్రగా ప్రజల్ని మనకు దూరం చేయడానికి, మన సమ్మెకు ప్రజలకు దూరం చేయడానికి ఒక కుట్రగా ఈ ప్రచారం అన్ని పత్రికల్లో, అన్ని టీవీలో చెప్పిస్తున్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో నేను సూటిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంఆర్పీఎస్ అడుగుతున్నది ఏంటంటే, ఆర్టీసీ అనేది ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద ఉపాధి సంస్థ, ఉపాధి కల్పించే సంస్థ. రెండు, ప్రతిరోజు దాదాపు 1 కోటి మంది ప్రజలను తమ గమ్యస్థానానికి చేర్చే ఒక సంస్థ. బహుశా ఇంతటి ఉపాధి సంస్థ, ఇంత సర్వీస్ బేడ్ చేసే సంస్థ తెలంగాణలో ఏది లేదు. ఇదే మొదటి వరుసలో ఉంటుందనే విషయం కూడా మనందరికీ తెలుసు. అత్యంత ఉపాధి కల్పించే సంస్థ, 50,000 మందికి పైగా, దాదాపు 1 కోటి మంది ప్రజల్ని, పేద ప్రజల్ని తమ గమ్యస్థానం చేసే సంస్థ ఆర్టీసీ. మరి దీన్ని బతికించాల్సిన బాధ్యత, ఒకవేళ వాళ్ళ వల్లనే కొంత నష్టాలు దారితీసిందని ఏ భావించుకుంటే దాన్ని సరిచేసి ప్రజల కోసమైనా ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది తప్ప, పట్టించుకొని దాన్ని ప్రైవేట్ పరం చేసి ఆ ఆస్తులను, 1,000 కోట్ల రూపాయల ఆస్తులను మీ కుటుంబానికి, మీ బంధువులకు దారోత్తం చేద్దామంటే పూర్తి ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదన్న విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి నేను ఎంఆర్పీఎస్ పరంగా హెచ్చరిస్తున్నా. అయితే ఆర్టీసీ ఏదన్నా నష్టాలకు గురి అవుతున్నది అని నేను భావిస్తే అది స్వార్థపూర్తమైన ఆలోచనతో భావించినట్టే తప్ప అది వాస్తవాన్ని గమనించినట్టు కాదనే విషయంలో గుర్తు చేస్తూ, ఈ రోజు ఆర్టీసీ కొంత నష్టాల్లో ఉన్నది అని అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు ఇప్పటికీ 2,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వాల్సింది బకాయిలు ఉన్నాయి. ముందు బకాయిలను విడుదల చేసిన తర్వాత నష్టం తగ్గదనే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి నేను సభలో డిమాండ్ చేస్తున్నాం. 2, ఇవల్ల ప్రతి సంవత్సరం ప్రైవేట్ వాహనాల తిరగడం వల్ల దాదాపు ఆర్టీసీకి 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నష్టమవుతుందనే విషయం తెలిసినా కూడా అది నడవడానికి ప్రైవేట్ వాహనాల యజమానులకు నువ్వు ఒత్తాసు పలుకుతున్నావు. వాటిని తగ్గించగలిగితే, ఆ ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణాను తగ్గించగలిగితే ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభం వచ్చే అవకాశం ఉన్నది. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. 3వ విషయం, ఈ రోజు అతిపెద్ద సర్వీస్ సంస్థ అయిన ఈ ఆర్టీసీని ఆదుకోవడానికి దాన్ని ఎట్టి ఖర్చులో ఆర్టీసీ మీద ఎలాంటి పన్నుల రూపం ఉండద్దు, అలానే పన్నులను వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నింపుకోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా ఆర్టీసీ గురవుతున్నది. ఆ పన్నులను కూడా ఆర్టీసీ మీద వేయకుండా నువ్వు తగ్గించాల్సిన కూడా చేస్తున్నాం. 4వది, ప్రతి సంవత్సరం డీజిల్ రేట్లు పెరుగుతుంటే పక్క రాష్ట్రాలు ఆర్టీసీకి ఇచ్చే ఆ డీజిల్ మీద కష్టాల ప్రభుత్వం భరించుకుంటున్నది. కానీ మీరు మాత్రం అది ఆర్టీసీ భరించమని చెప్పి దాని నష్టాలు దారితీసే విధంగా పుట్ట చేస్తున్నారు. అంటే ఇన్ని రకాలుగా ఆర్టీసీ నష్టపోతుందంటే మీ ప్రభుత్వమే నష్టపోతుందే తప్ప కార్మికుల వల్ల నష్టపోతులేదనే విషయం ఇవన్నీ రుజువు అవుతున్న సమయంలో నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఆధిపత్యం తగ్గించుకోవాలి, నీ అహంకారాన్ని తగ్గించుకోవాలి, నీ నియంత్రిత పోకడంతో తీసుకున్న నిర్ణయాలు మీరనాడాలి. అప్పుడు మాత్రమే ఈ తెలంగాణ సమాజానికి కొంత మేలు జరుగుతుంది, ఆర్టీసీ కార్మికులకు మేలు జరుగుతుంది తప్ప నువ్వు అహంతో పోతే, నీ నియంత్రణ పోతే, నియంత్రణకు పట్టిన గట్టే అతి త్వరలో నీ కూడా పడుతుంది. ఇది తెలంగాణ సమ్మె ఇప్పుడు ఏదైతున్నదో ఇవాళ సమ్మెలో చట్టవిరుద్ధమని మీరే మాట్లాడుతున్నారు. అది చట్టవిరుద్ధమా చట్టబద్ధమని తేల్చాల్సింది కోర్టు, అది నువ్వు కాదు. మా సోదరుడు చెప్పినట్టుగా, ప్రభాకర్ చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఎన్నోసార్లు హైకోర్టులో నువ్వు తప్పుడు నిర్ణయాలన్నీ దాన్ని కొట్టేయించిన చరిత్ర అంతా ఇవాళ పౌరకుల సంఘాలకు లేదా ప్రజా సంఘాలకు ఉన్నది కనుక ఇది కూడా దాదాపు 48,000 మంది కార్మికులను నువ్వు కలంపోటుతో తీసేసే ప్రయత్నం చేస్తున్నావంటే ఎప్పుడు తెలంగాణ ప్రజలకు విముక్తి అవుతుంది అనుకుంటే ఈ 48,000 మంది కార్మికులు ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు కాదు,
మనం పోరాటం చేస్తే మళ్ళీ ఉద్యోగాలు భర్తీ అవుతాయి, అది పెద్ద సమస్య కాదు. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే గడ్డ చేస్తామో అప్పుడే నిజమైన వ్యక్తిని తెలంగాణ ప్రజలు పెట్టడం విషయం కూడా మర్చిపోవద్దని చదువులను కోరుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ ఏదైతే కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల సమస్యగా ఏ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళినా కూడా అందులో ఎంఆర్పీఎస్ క్రియాశీలంగా పాత్ర పోషిస్తుంది. ఆ విషయంలో ఎంఆర్పీఎస్ అండగంట నిలబడతాన విషయం కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆరోగ్యం మనకి వచ్చినాకు ఇప్పుడే మీడియా మిత్రులు తెలంగాణ మీద రాష్ట్ర కార్యాలయంలో 22 ఎలక్ట్రానిక్ మొక్కలు మన సంపూర్ణ మద్దతు ప్రకటించడం తెలంగాణ మీడియా నాయకులు సతీష్ కమల్ గారు, తెలంగాణ గారు, అమర్ గారు, సంపద గారు గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది సమాధానం చేయాలి. సతీష్ గారిని ఒక్క నిమిషం అక్కడ వదిలేస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా గుండెను ఎదురొడ్డి ధైర్యంగా పొంచి విప్పి ఇక్కడికి చేరిన పోరాట యోధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధర్మం